అగ్రి షో కార్యక్రమం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఫిబ్రవరి 20, 21, 22 ఇవాళ తొలి రోజు శుక్రవారం. చాలామంది రైతులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నారు. రేపు శనివారం 21వ తారీఖు, ఆదివారం 22వ తారీఖు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా రైతులు ఉన్నట్లయితే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వచ్చి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమంలోకి అనుమతి ఉంటుంది. అనేక రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలనే అంశాల మీద సెమినార్లు కూడా జరుగుతున్నాయి. సో స్టాళ్లను సందర్శించవచ్చు. సెమినార్లో సమయం ఉంది అనుకుంటే అక్కడ కూర్చొని కూడా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాను. రైతులకన్నీ తక్కువ ధరలకు వస్తాయి. తక్కువ ధరలకు అనేది వాళ్ళ పడని ధరలకు ఏమి ఇవ్వరు. అట్లాంటి ఆఫర్లు అనేది ఏమీ లేవు. కాకపోతే అన్నీ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి అందరూ వచ్చి వినియోగించుకోవాలని కోరుతున్నాను. సబ్సిడీలు అనేవి ప్రభుత్వాలు ఇస్తాయి. ఇట్లాంటి కార్యక్రమాలు సార్ సో రైతు బడి అగ్రి షోకి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం అండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్టాల్ ఉంది చూడండి. ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రైట్లో ఉంటుంది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రైట్లో ఉంది. సో ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే స్కానర్ మనకు వచ్చిందో ఆ స్కానర్ని ఇక్కడ వీళ్ళకి చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి మనకి ఇలాంటి ఎంట్రీ పాసెస్ ఇస్తారు. సో ఈ పాసెస్ తీసుకున్న తర్వాతనే లోపలికి అలౌ చేస్తారు. సో వచ్చిన తర్వాత ఫస్ట్ సైట్ తీసుకోండి. సింపుల్. మేము వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మేము యూట్యూబ్ ద్వారా చూసి తెలుసుకొని వచ్చినాము. ఇలా మీరు కనుక టికెట్ బుక్ చేసుకోవాలంటే కూడా ప్రాబ్లం లేదండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డెస్క్ ఉంది. సో ఈ డెస్క్లో కూడా మనం అమౌంట్ పే చేసి స్కాన్ చేసుకొని ఎంట్రీ పాసెస్ తీసుకోవచ్చు. ఓకేనా? రైట్ సైడ్ లో ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్ళి టాపిల్ తీసుకోవాలి. రైతులు కూడా రాదు, ఇతరులందరూ కూడా లెఫ్ట్ సైడ్ లో. మేము వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మేము యూట్యూబ్ ద్వారా చూసి తెలుసుకొని వచ్చినాము. 5 మంది వచ్చినాము. బాగుంది. ఇట్లాంటి రైతులకు ఇంకా ఎక్కువ కండక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ డ్రోన్స్ గురించి కానీ సీసీ కెమెరాలు రైతులకు యూజ్ అయ్యి చాలా ఉన్నాయి. సోలార్ ఫెన్సింగ్స్ ఇలా ఇట్లాంటి రైతులకు ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మల్టీ క్రాప్ థ్రెషర్. ఇందులో మెయిన్గా మనకు వేరుశెనగ, మినుము, పెసర, కంది, వరి, మొక్కజొన్నలు వస్తాయి. ఈ సైడ్ ఫీడర్ అనమాట. మీరు ఈ తొట్టి కింద దిగుతుంది. ఈ హైట్లో వస్తుంది. ఇక్కడ నుంచి ఫీడ్ చేస్తే అది లోపలికి తీసుకెళ్తుంది రెడీగా. మనకు ఈ జాలీలోంచి వెనక వైపు గింజలు వస్తాయి. పొట్టు అటువైపు వెళ్ళిపోతుంది. 4 టన్ అనమాట. మనకు గంటకు 4 టన్నుల పైన ఆడుతుంది. అప్ టు 4 టన్ కెపాసిటీ వస్తుంది. మీకు దీంతో పాటు ఇప్పుడు గ్రౌండ్ నట్ సెట్టింగ్ ఉంది. ఇవి కాకుండా ఎక్స్ట్రా జాలీలు ఇస్తాం అనమాట. కందికి, మినుములు, జొన్నకు వేయడానికి అవసరం అవుతాయి. అవన్నీ ఇస్తాము. ఓకే. దీని ప్రైస్ వస్తే ఇప్పుడు మనకు 4,40,000 నడుస్తుంది. రెడీ ఉంది సబ్సిడీ. ఆంధ్రాలో రెడీ ఉంది సబ్సిడీ. టెండర్స్ జరిగిపోయినాయి. ఒక 1 or 2 monthsలో స్టార్ట్ అవుతుంది. అందులో కూడా మనం అయిపోయింది. ఎంపానల్మెంట్, ప్రైస్ బిడ్డింగ్ అంతా అయిపోయింది. సబ్సిడీలు కూడా రెడీగా ఉన్నాం. సబ్సిడీలు ఉన్నా ఇంకా దాన్ని డిసైడ్ చేయలేదు. మోస్ట్లీ ఒక 30-40% అని చెప్తున్నారు ప్రైజ్లో. అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దీనికి మా ప్రోడక్ట్ సంబంధించినవి ఉన్నాయి. ఓన్లీ గ్రౌండ్ అని చెప్పాను. నెక్స్ట్ ఎక్స్ట్రా మిగతా వాటికి చార్జ్ చేస్తారా? లేదంటే సెట్టింగ్స్ పెట్టుకుంటారు. అవి పెట్టుకున్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందకి వచ్చేస్తారు. మిషన్ మీ దగ్గర ఉన్నంత కాలము సర్వీస్ చేస్తారు. కాకపోతే దానికి మెకానిక్ ఛార్జెస్ ఉంటాయి. అదొకటి మాత్రం బేర్ చేసుకోవాలి. మిగతా ఏమవసరం. మిషన్ మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అన్ని సంవత్సరాలు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద సర్వీస్ చేస్తాము. ట్రాక్టర్ పెట్టుకోవడం, ట్రాక్టర్ డైరెక్ట్ ట్రాక్టర్కి అటాచ్ చేసుకుని అది చేసుకోవడం. దానికి మన పీటీ ఆపరేట్ చేస్తుంది. ఒక సైడ్ మిషన్కి, ఒక సైడ్ ట్రాక్టర్కి అటాచ్ చేసుకుంటాం మనం.
పవర్తో అంత కన్జ్యూమబుల్ కాదండి, ఎందుకంటే మీకు పవర్ కన్నా ట్రాక్టరే మూవబుల్, ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది అనమాట. పవర్ అన్ని చోట్ల మనకు దొరకదు కదా, అందుకు సోయాబీన్ అన్ని పంటలు వస్తాయి. దీనికి సంబంధించిన గ్రిల్ సెట్ అంతా మొత్తం ఫుల్గా ఇస్తారు. ఇదేంటంటే మీకు 4 టన్ పైన వస్తుంది. సైడ్ అనమాట మనకు ఆ సైడ్ టోక్లీనెస్ సేమ్. ఇది కూడా ఇక్కడ నుంచి మనం ఫీడ్ చేస్తే ఇక్కడ గింజలు వస్తాయి, వెనకాల వేస్టేజ్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది మీకు పెద్ద మిషన్ అనమాట. మీకు ఇది 5,60,000 అవుతుంది. డైరెక్ట్ మనం ట్రాక్టర్ అటాచ్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇది కూడా సబ్సిడీలో అయిపోయింది, గవర్నమెంట్ తరఫున వస్తుంది. ఇది కూడా రెడీ. మాల్వా అండి, ఇది నెక్స్ట్ మిషన్. ఇందులో ఏంటంటే మనకు మాల్వా హై కెపాసిటీ మల్టీ క్రాప్ థ్రెషర్. ఇందులో స్టోరేజ్ కూడా వస్తుంది. మనకి 9 క్వింటాల వరకు మనకు పైన స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా ఫీల్డ్ లేదనుకుంటే మనం ఆ ఫీల్డ్లోనే స్టోర్ చేసుకొని తర్వాత ఇంటికి మూవ్ తీసుకుని అక్కడికి వెళ్ళి వేసుకోవచ్చు. ఆ ఎలివేటర్ ద్వారా పైకి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుందండి. ఇది మొత్తం మీకు దీంట్లో వేరుశనగ తప్ప అన్ని క్రాప్స్ వస్తుంది. మొత్తం మినుము, పెసర, జొన్న, కంది, వరి, మొక్కజొన్న, రాగులు, సొద్దలు, ఉలవలు, సబ్జలు, సోయాబీను మొత్తం అన్ని పంటలు వస్తాయండి ఇందులో. ఇదేంటంటే బ్యాక్ నుంచి ఫీడ్ చేయాలి. మాన్యువల్, అన్ని మాన్యువల్ ఫీడింగేనండి, ఆటో ఫీడింగ్ కాదు. ఇక్కడండి ఇక్కడ నుంచి ఫీడ్ చేస్తుంది అది. ఇక్కడ మనం ఫీడ్ చేస్తే గ్రెయిన్స్ అక్కడ స్టోర్ అవుతాయి, వేస్టేజ్ అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిన గ్రిల్ సెట్, జాలీస్ ఇవన్నీ ఇస్తారు. తర్వాత ఇవి గ్రిల్ సెట్స్ ఇవన్నీ ఇస్తారు మీకు. విత్ టూల్ కిట్ సర్వీస్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సర్వీస్ ఉంటుంది మాది. మాకు ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో కూడా 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్రాలో దాదాపు 6 నుంచి 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా ఓపెన్ చేయడానికి చూస్తున్నాము. మీకు ఎప్పుడైనా సర్వీస్ విత్ ఇన్ 1 డే మీరు కాల్ చేసి సర్వీస్ అని చెప్తే వస్తారు మీ దగ్గరికి సర్వీస్ చేయడానికి. సబ్సిడీ గురించి ఇది ప్రైస్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 6,65,000 నడుస్తుందండి. సబ్సిడీలో ఎన్రోల్మెంట్ అయ్యింది. గవర్నమెంట్ ఎంతవరకు సబ్సిడీ ఇస్తుందో తెలియదు. మోస్ట్లీ 30 to 40% అని చెప్పారు. అలా వస్తే మీకు ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా 4 టన్ కెపాసిటీ, అబోవ్ 4 టన్ కెపాసిటీ. గంటకు 4 టన్నుల పైన ఆడుతుంది మీకు. డిమాండ్ ఏర్పడింది అనమాట సీడ్ కోసం కానీ కమర్షియల్ కోసం కానీ. మన తెలంగాణలో కూడా చాలా సిద్దిపేట ఏరియాలంతా కొన్ని వేల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తున్నారు. దానికోసం ఇదేంటంటే డైరెక్ట్ మనం ట్రాక్టర్తో పొలంలో వెళ్తూ ఉంటే మొక్కజొన్నలు కోసేసి అక్కడ స్టోర్ చేస్తుంది. కాకపోతే పీల్ చేయదు, ఓన్లీ మొక్కజొన్నలు తీసుకెళ్ళి కట్ చేసి అక్కడ ఫీల్ చేస్తుంది. ఇది కంది ఒలవు, అది ఇంకా సెట్టింగ్ అవుతుంది. మోస్ట్లీ 3 or 4 monthsలో అది కూడా సెట్టింగ్ అయిపోతుంది. ఇది మీకు డైరెక్ట్గా పొలంలోనే చేసుకోవచ్చు మనం. ఇది కందులు అక్కడ స్టోర్ అవుతాయండి. తర్వాత మనం ఎలివేటర్ ద్వారా బయటికి తీసుకోవచ్చు. పని చేస్తున్నాము. ఇది ఆల్రెడీ అంతా నడిచిపోయింది. ఇప్పుడు ప్రకాశం జిల్లా కొమరోలు దగ్గర 2 మిషన్స్ నడుస్తున్నాయి. వెస్ట్ గోదావరిలో ఒక 2 మిషన్స్ ఇచ్చాము. అదంతా ఇంకా ఫీల్డ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది వచ్చి 8,50,000 నడుస్తుందండి ప్రైజు. ఒకవేళ స్టాల్ బుకింగ్ ఇక్కడ ఎవరైనా స్టాల్ బుకింగ్ చేసుకుంటే విత్ 50,000 డిస్కౌంట్తో 8 lakhsకి బుకింగ్ తీసుకుంటాము రెడీ టు. ఇదండి ట్రాక్టర్ లేదండి, ట్రాక్టర్ కాకుండా ఓన్లీ ఫిట్టింగ్. ట్రాక్టర్ మనది ఉంటే మేము ఫిట్ చేసిస్తాం. మీరు ఎక్కడికి తెచ్చుకుంటే అక్కడ ఫిట్ చేసిస్తాం వర్క్షాప్లో. సార్ అదే సార్ ఓకే. ఇది ట్రాక్టర్ కాకుండా అండి 8 lakhs వితౌట్ ట్రాక్టర్. ట్రాక్టర్ మీదే ఉండాలి. అబోవ్ 50 HP హార్స్ పవర్ ఉన్నది. 4-wheel అయినా పర్లేదు, 2-wheel అయినా పర్లేదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇది ఓన్లీ మా మిషన్ కాస్ట్ మాత్రమే 8 lakhs చెప్తున్నామండి. సార్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది ఫ్రంట్ లోడర్ 6-in-1 బకెట్తో వస్తుంది. 45 HP నుంచి మనకి చేసుకోవచ్చు దీన్ని అసెంబ్లీలో. దీని తర్వాత ఇది ఏ ట్రాక్టర్ కన్నా ఇది మీకు ఫ్రంట్ లోడర్ 6-in-1 బకెట్ అంటాము. అప్పుడు మీకు 9.5 feet వరకు ఎత్తుతుంది. అప్పుడు 600 క్వింటాల్స్ వరకు ఎత్తుతుంది, 600 kgs ఎత్తుతుంది మీకు. దీనికి 6 months వారంటీ ఉంటుంది, ప్లస్ 500 hours వారంటీ ఉంటుందండి ఇది. దీని తర్వాత ఈ దాన్నేమో బ్యాక్ అంటాము. దీన్ని జేసీబీ లాగా యూజ్ చేసుకోవచ్చండి. 40 HP నుంచి 90 HP వరకు వాడతారు దీన్ని. దీనికి మీకు ఏదన్నా పావులు తీసుకోవడానికి, ఎరువు ఎత్తుకోవడానికి, ట్రంచ్ బకెట్లు వేసుకొని మీరు వాడడానికి అన్నిటికీ వాడచ్చండి దీన్ని.
ఇది 4,20,000 ఉంటుందండి. ఫ్రంట్ ఒకటే, బ్యాక్ ఒకటే. ఫ్రంట్ వచ్చి మీకు 3,10,000 ఉంటుందండి. ప్రస్తుతానికి ఇంకా సబ్సిడీ ఆంధ్రాలో ఎంపానల్మెంట్ అయిందండి, ప్రాసెస్లో ఉంది. నెక్స్ట్ ఇయర్లో, ఫైనాన్షియల్ ఇయర్లో రిలీజ్ చేస్తారండి. మనకి ఓన్ ట్రాక్టర్ అంటే దీనికి మనం సెట్ చేసుకోవచ్చా? మీకు సెట్ చేసి ఇస్తారండి మన వాళ్ళు. మీకు ఓన్ ట్రాక్టర్ ఉంటే మేము సెట్ చేసి ఇస్తామండి. దీనికి 4,10,000 పడుతుందండి. ముందర వేరే, ఇది వేరే. ఇది వెనకాల కూడా 4,10 పడుతుంది. మీకు దీనికి సపరేట్ పంప్ వస్తుంది. मेरा नाम रजीमन है। मैं इस कंपनी रेड बैक ट्रैक्टर मोटर्स कंपनी का सेल्स का हेड डायरेक्टर हूँ। तो यहाँ पे हैदराबाद में हम 3 दिन से यहाँ पे हैं। कल लास्ट डेट है। तो हमारे सामने पहले तो वेलर है, उसके बाद सीट प्लांटर है, और ये नया प्रोडक्ट है हमारा कंबाइन हार्वेस्टर, फ्लैट कंबाइन हार्वेस्टर। तो इसके बारे में थोड़ा तेलुगु में आप बताएंगे, हमारे सारे बताइए। లైన్ హార్వెస్టర్ తయారయ్యేది. దీంతో ముఖ్యంగా ఏంటంటే ఇలా స్టెయిన్లెస్ స్టీల్ తోని తయారు చేయడం అంటే ముఖ్యమైన భాగాలు ఏంటంటే స్పెషల్ ఏంటంటే బాగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా దీని డ్రమ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అండి, కట్టర్ బార్ స్టెయిన్లెస్ స్టీల్, ఫీడర్ బాక్స్ తో స్టెయిన్లెస్ స్టీల్, మరియు కవర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు. లోపల వచ్చేసి సీ బాక్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ వచ్చేసి టోటల్ స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే గడ్డి అనేది స్ట్రా అనేది చాలా పొడవుగా వస్తుంది. దానికోసం స్పెషల్ డిజైన్ చేశారు రూటర్ అనేది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఓనర్ కి డీజిల్, డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ డీజిల్ కు చాలా ప్రాబ్లం వస్తుంది అని తెలియక దానివల్ల ఇక్కడ ఈ సెన్సార్ ఇవ్వడం జరిగింది. జీపీఆర్ఎస్ ప్రకారం మీరు చూసుకుంటే మీకు సెల్ ఫోన్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఎంత డీజిల్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక స్పెషల్. ఇది వచ్చేసి 170 లీటర్స్ డీజిల్ ట్యాంక్. ఒకసారి నింపితే మీరు రోజు మొత్తం నడిపించుకోవచ్చు. అంటే 170 లీటర్ల ట్యాంక్ కాబట్టి మినిమం ఒక ఎకరానికి 40 నిమిషాలు వేసుకున్నా కూడా ఒక డే మొత్తం వాడుకోవచ్చు మీరు. ఇది దీనికి స్పెషల్ అండి. ఇది గడ్డి పొడుగుగా వస్తుంది, పశుగ్రాసంకు చాలా బాగా పనిచేస్తుంది, ఓనర్ కూడా చాలా బాగుంటుంది ఇది. థ్యాంక్ యూ అండి. కాస్ట్ ఎంత పడుతుంది సార్? కాస్ట్ వచ్చేసి 25 lakhs అండి. సబ్సిడీ ఉందా సార్? సబ్సిడీ ఉందా సార్? సబ్సిడీ ఏం లేదు సార్. ఈ అగ్రి బడికి సంబంధించినటువంటి మామూలుగా యూట్యూబ్లో చూసి ఇట్లా ఒక ఎక్స్పో అంటే చాలా రోజుల కిందే ఒక ఎక్స్పో లాంటివి పెడితే బాగుండని అనుకున్న టర్మ్లో ఒక ఎక్స్పో నిర్వహించినారు. చాలా యూస్ఫుల్గా ఉన్నది. చాలా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్లు కావచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా యూట్యూబ్లో మనం చాలా సందర్భాల్లో రెగ్యులర్గా ఒక యూట్యూబ్లో 1 నిమిషం కానీ లేకుంటే 30 seconds ఒకటి మాత్రం చూడగలుగుతాం. బట్ నిజంగా ఒక ఫార్మర్ అగ్రికల్చర్ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, యంగ్స్టర్స్ కానీ, అదేవిధంగా ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే చాలా ప్రోడక్ట్లకు సంబంధించినటువంటి మనం ఫ్యూచర్లో చాలా టెక్నాలజికల్గా ఎట్లా ముందుకెళ్ళాలి, అదేవిధంగా ఆధునిక వ్యవసాయం చాలా స్మార్ట్ వర్క్తోని హార్డ్ వర్క్ ఎట్లా చేయాలనేటువంటి చాలా పరికరాలు కావచ్చు, చాలా కంపెనీలకు సంబంధించిన ప్రోడక్ట్లు కావచ్చు, అదేవిధంగా మెనీ ఐటమ్స్. అంటే ఒక అగ్రికల్చర్లో నువ్వు కనుక మనం చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ చాలా పరికరాలు అదేవిధంగా పనిముట్లు ఉన్నాయి. సో నిజంగా కూడా ఒక నాకైతే ఒక యంగ్స్టర్ యంగ్ ఫార్మర్గా చాలా బాగా అనిపించింది. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి చాలా కండక్ట్ చేయాలి. ఒక రైతును ఎడ్యుకేట్ చేస్తూ, రైతును ఆయన యొక్క పని భారం తగ్గిస్తూ దానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచేందుకు రాజేందర్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే ఈ యొక్క ఎక్స్పో నిర్వహించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నిజంగా కూడా ఇది అవసరం. ఎందుకంటే చాలా ఎక్స్పోలు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రపంచం అంతా ఈరోజు ఏఐ సంబంధించినటువంటి దాని వెనుక పరిగెడుతుంది. కానీ నిజంగా మనం తినడానికి సంబంధించినటువంటి రైతులు పండించడానికి పంటకు సంబంధించి వాళ్ళకు ఉపయోగపరంగా ఏదైనా చేయాలనుకుంటే ఇట్లాంటివి చేయాలి. నిజంగా కూడా వెరీ వెల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. రైతులందరికీ నమస్కారం. ఈరోజు మనం 2వ రోజు రైతుబడి ప్రోగ్రాంలో ఉన్నాము. మనం ఫార్మ్ గ్రో ఇండియా నుంచి వచ్చాము. ఫార్మ్ గ్రో ఇండియా రకరకాల వ్యవసాయ నూతన ఉత్పత్తులని అన్నీ తీసుకొచ్చింది.
ఇది ఫస్ట్ది నియో బ్యాటరీ స్ప్రేయర్. ఇది 13,000 రూపాయలు పడుతుంది. 24 లీటర్ల ట్యాంక్ ఉంది. ఇటు 3 అటు 3 నాజిల్స్ పెట్టుకొని ఒకేసారి 16 అడుగులు స్ప్రేయింగ్ చేసుకోగలుగుతారు. ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే ఒక 500 లీటర్ల నీటిని బయటికి స్ప్రే చేయగలుగుతారు. అంటే 3 ఎకరాల స్ప్రేయింగ్ ఒకేసారి అయిపోతుంది. ఇందులో యామ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది. బ్యాటరీ మనకు 1 year వ్యారంటీతో వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. మహిళలు కానీ కొంచెం ఏ రైతులైనా చిన్న ఏజ్డ్ రైతులైనా దీన్ని ఈజీగా పుష్ ఫుల్ మెథడ్లో దీన్ని చేయగలుగుతారు అనమాట. ఇది స్టేకింగ్ క్రాప్స్ టమోటో, బీర, కాకర, వంగ ఇలాంటి పంటలలో ఇట్లా నిలువ పెట్టి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దొండ, అదే మన ఫీల్డ్ క్రాప్స్ పత్తి, మొక్కజొన్న, తర్వాత ఇట్లాంటి ఫీల్డ్ క్రాప్స్ సోయాబీను, వేరుశనగ ఇలాంటి పంటల్లో ఇట్లా సమాంతరంగా చార్జ్ చేసి ఒకేసారి 16 అడుగులు లేదా 2-4 చాలు స్ప్రేయింగ్ చేసుకోగలుగుతారు. దీని తర్వాత రెండోది పెద్ద రైతుల కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మనం బాహుబలి అంటాము. బాహుబలి అనేది మళ్ళీ గేర్ తీసేది. ఇది 75,000 రూపాయలలో లాంచ్ చేయడం జరిగింది. దీంతో రైతు ఆల్మోస్ట్ తన అన్ని వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనుకూలంగా దీన్ని తయారు చేశారు. ఇది 60 లీటర్ల డ్రమ్ కెపాసిటీలో తీసుకురావడం జరిగింది. ఈ నాజిల్స్ ని హైట్ ఇట్లా 12 అడుగుల వరకు పెంచుకోవచ్చు, లేదా ఇట్లా అడ్డం సమాంతరంగా ఇటు 10 అడుగులు అటు 10 అడుగులు ఒకేసారి స్ప్రే చేసుకోగలుగుతారు. ఇది హోండా 5.5 వచ్చి 200 cc శక్తి సామర్థ్యం కలిగి ఉన్నది. 4 స్ట్రోక్ తైవాన్ స్ప్రేయర్ ఇంజిన్ ఉంది. దీని వెనక కింద గేర్ బాక్స్ ఉంది. ఇవన్నీ ఐరన్ వీల్స్ పుల్లింగ్ మెథడ్ లో నడుస్తుంది. ఫ్రంట్ గేర్ బ్యాక్ గేర్ మీదే నడుస్తుంది. వెనకల మనకు 2 feet గుంటక సెటప్ అంతా ఇచ్చున్నాము. రైతు చాలుకు మధ్య కలుపును తీసేసుకోవచ్చు, స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దీనికి విత్తనాలు వేసుకునే మొక్కజొన్న కానీ ఏదైనా విత్తనాలు వేసుకుని సెట్ చేసుకుని రైతు విత్తనం కూడా తన విత్తనాన్ని వేసుకునేచ్చు. ఎంత వాటర్ పోవాలనేది ఈ ప్రెజర్ ఇది డిసైడ్ చేస్తుంది. ఇది రన్నింగ్ గేర్ సిస్టమ్ మీద నడుస్తుంది. మానవుని శక్తి ఏమాత్రమూ అవసరం లేదు. దీని ద్వారా స్ప్రేయింగ్, విత్తనము, కలుపు ఈ చిన్న పరికరం ద్వారానే మొత్తం రైతు చేసుకోగలుగుతాడు. 1 లీటర్ పెట్రోల్ కి 3 ఎకరాల స్ప్రేయింగ్ ఈజీగా అవ్వగలుగుతుంది. దాన్ని బట్టి రైతు యొక్క ఖర్చు, సమయము, శ్రమ అన్నీ ఆదా అవుతున్నాయి. ఇది 75,000 రూపాయలతో మనం అందిస్తున్నాం. ఫార్మ్ గ్రో ఇండియా అనేది మదనపల్లి కేంద్రంగా మన సౌత్ లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 4 రాష్ట్రాలకి సప్లై చేయడం జరుగుతుంది. farmgrowindia.com అని రైతులు విజిట్ చేయొచ్చు. లేదా మన రేపటి వరకు ఇక్కడ రైతు బడిలో ఉన్నాము. C148 స్టాల్ విజిట్ చేసి దీని గురించి మరింత తెలుసుకోగలరు. థ్యాంక్ యూ. हमारे प्रोडक्ट्स हैं, इसको रीपर बोलते हैं. दिस इज द प्रोडक्ट, प्रीमियम क्वालिटी प्रोडक्ट है. ये 173 डीजल का वीडर है रॉयल किसान ब्रांड में. दिस इज 170 ऑफ पेट्रोल वीडर रॉयल किसान ब्रांड में. दिस इज अल्ट्रा प्रीमियम विद शॉक अब्जॉर्ब, जो बहुत ही बेहतरीन क्वालिटी का है. ऑलमोस्ट 103 किलो इसका वेट है. वेरी बेस्ट क्वालिटी है. दिस इज द वन मोर विच कम्स विद हेडलाइट एंड द टॉप कवर. इट्स रॉयल किसान ब्रांड. एंड कमिंग टू दिस प्रोडक्ट, ये जो है आर पावर है रॉयल किसान एग्रो. एंड दिस इज फ्रंट रोटरी एंड दिस इज द मिनी इंटर कल्टीवेटर जो सब्जी का इसके लिए लोग यूज़ कर सकते हैं. और ये हमारा और एक ब्रांड है जो नॉन ब्रांड है, ये भी हमें सप्लाई करते हैं. अपार्ट फ्रॉम दिस इज सीडर विथ फर्टिलाइजर्स है. ये सारे रॉयल किसान ब्रांड के प्रोडक्ट्स है, ऑल प्रीमियम प्रोडक्ट्स है. एंड वी फोकस ओनली ऑन क्वालिटी एज वेल एज वी गिव ऑल द स्पेयर पार्ट्स बैकअप्स एंड ऑल. Come inside. This is ये सारा हमारा पंप का सेगमेंट है. We have our own manufacturing unit in Coimbatore and Mr. Natashan who is handling after all the productions and all. And coming towards this, ये सारे ब्रश कटर्स के रेंज है. रॉयल किसान ब्रांड्स के बैक पैक है, साइड पैक है और हाउस पाइप्स है. एंड अपार्ट फ्रॉम दिस वी हैव द नैपसैक स्प्रेयर्स जो बहुत ही इट्स डबल सेक्शन जो मार्केट में बहुत नया है. यूनिक क्वालिटी, इसके पूरे यूनिक फीचर्स है. डबल सेक्शंस है एंड इसका लॉन्ग फिल्टर्स है. बाद में दिस इज GX35. वी हैव वाटर पंप्स. दिस ऑल रॉयल किसान ब्रांड वाटर पंप. दिस इज पोर्टेबल स्प्रेयर्स. ये सारे हमारे चाफ कटर्स के रेंज है.
This all cap cutters range we have 1 मिनट शूट हो रहा और ये STP स्प्रेयर्स हैं सारे, ये सब स्प्रेइंग्स के लिए यूज होते हैं। एंड वी हैव द चाइन सॉस, वी हैव पावर टूल्स, वी हैव मितरू ब्रांड्स एंड वडाफे ब्रांड्स वी हैव, एंड अपार्ट फ्रॉम दैट वी हैव द गार्डन टूल सेगमेंट्स वी हैव, और पार्ट्स वी हैव, द स्पेयर पार्ट्स वी हैव फ्रॉम दिस टाइप। ये सारे स्पेयर पार्ट्स हैं हमारे जो वीडियोस में हम लोग देखते हैं। ये पूरे इंडिया में कोई भी सप्लाई नहीं करते, वी आर वन ऑफ द बिगेस्ट सप्लायर, बिगेस्ट स्टॉकिस्ट ऑफ स्पेयर पार्ट्स। पूरा अपने सेल्स पे हमारा पूरा फोकस होता है। प्राइस विल गिव टू यू, वेरी कॉम्पिटिटिव प्राइस वी हैव। थैंक यू, थैंक यू बाबा, हैव अ नाइस डे। नमस्ते, रॉयल किसान एग्रो मुंबई। हमारा हेड ऑफिस, वी आर मल्टीनेशनल कंपनी, हमारा हेड ऑफिस चाइना में है, ब्रांच ऑफिस वेयर हाउस एक मुंबई में है, एक कोयम्बटूर में, एक हैदराबाद में, एक केरला में है, और अपकमिंग में अभी हम लोग का रहने वाला है, दैट इज इन लखनऊ, अंबाला एज वेल एज इन। నమస్తే అండి, నా పేరు భాష, సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మాది వచ్చేసరికి విత్తన సామ్రాజ్యంలోని అగ్రగామి సంస్థ. ఇది సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి సూరత్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి నల్గొండ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్లు సాగర్ ట్రేడర్స్ వారు ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ మొత్తానికి సౌత్ ఇండియా మొత్తం వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి మాకు వాటర్ మిలన్స్ ఉన్నాయి, మస్క్ మిలన్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి. ఇంకా కొత్తగా చూసుకున్నట్టయితే చిల్లీస్ వెరైటీస్ కూడా ఉంటాయి. ఈ చిల్లీస్ వచ్చేసరికి డ్రై చిల్లీ, గ్రీన్ చిల్లీ, పండు మిరప, ఎండు మిరపకాయ అన్నిటి పోయే వెరైటీలు ఉన్నవి. ఇంకా ఆల్ వెజిటేబుల్స్ మొత్తం ఉంటాయి మాకు. కిచెన్ గ్యాస్ ప్యాకెట్స్, రిధిమా అని బెండ వెరైటీలు, ఈ పర్మల్ ట్రాప్స్ ఉంటుంది, స్టిక్కీ ప్యాడ్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సాగర్ కింగ్ గోల్డ్ అనేది దాదాపుగా 30-40 సంవత్సరాల్లో మార్కెట్లో వెళ్తున్న వెరైటీలు ఇవి. సాగర్ కింగ్ గోల్డ్ అనేది. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి రాకీ అనే ఒక వెరైటీ, సింఘం, ఇది కూడా దాదాపుగా రైతుల్లోకి చాలా మంచి స్పందన ఇస్తున్న వెరైటీలు. ఇది వచ్చేసరికి మార్వెల్ వెరైటీ, దాదాపుగా 7 నుంచి 8-9 కేజీల దాకా కూడా వెయిట్ వస్తూ ఉంటుందండి. సాగర్ కింగ్ మార్వెల్ అండి. వేరియేషన్ అంటే ఇది వచ్చేసరికి మార్వెల్ అనే వెరైటీ ఏంటంటే మంచి సైజు వస్తుంది. ఇది మార్వెల్ అనే వెరైటీ మార్కెట్లో ఏంటంటే మాకున్న వాటిల్లో కూడా మంచి సైజు వచ్చే వెరైటీలు మినిమం ఏంటంటే 3-4 నుంచి 5 దాకా వస్తాయి. మార్వెల్ అనే వెరైటీ ఏంటంటే దగ్గరగా 8-9 కేజీల దాకా కూడా వస్తుంటుంది. హైడ్లో వస్తూ ఉంటాయి. కొన్ని వైరస్ని తట్టుకునే వెరైటీలు మార్కెట్లోకి అయితే మేమైతే వైరస్ని తట్టుకునే వెరైటీలు మార్కెట్లో తీసుకురావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మనం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ ఎరువులు చేస్తూ గత 16 సంవత్సరాలుగా గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ అనే పేరుతో ఒక వ్యవస్థను నడిపిస్తున్నాం అండి. మనం గోశాలను నిర్వహిస్తూ దాని నుంచి దేశవాళీ నాటు ఆవుల నుంచి వచ్చే పేడ మూత్రంతో మనం ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ ఎరువులు జరుగుతుంది. ఇది వచ్చేది పూర్తిగా పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్ అని చెప్పి ఘనజీవామృతం, పంచగవ్య, పాటింగ్ మిక్స్, కోకోపిట్, నీమ్ పౌడర్, నీమ్ కేక్, నీమ్ ఆయిల్ ఇలాంటి ప్రొడక్ట్స్ అండి. అంటే మీకు ప్రకృతి వ్యవసాయం చేయడానికి యూరియా, DAPకి ఆల్టర్నేటివ్గా, కెమికల్ ఫర్టిలైజర్స్కి ఆల్టర్నేటివ్గా భూసారం పెంచుకోవడానికి, మొక్కకి కావాల్సిన సూక్ష్మజీవులు, సూక్ష్మ పోషకాలు కానీ అందించడానికి కానీ మనకి ఈ ప్రకృతి వ్యవసాయం సేంద్రియ ఎరువులు యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పుడు కంప్లీట్గా దేశవాళీ నాటావు ప్యాడ్ అండి. మనకి పౌడర్ ఫామ్లో చేసి 6 months ప్రాసెసింగ్ చేసి డ్రై చేసి పౌడర్ చేసి కల్చర్స్ యాడ్ చేస్తే తయారవుతుంది. ఇది భూసారం పెంచడానికి, కార్బన్ పర్సెంటేజ్ పెంచడానికి ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేటప్పటికి పంచగవ్య లిక్విడ్ అండి. మనకి స్ప్రే చేయడానికి కానీ లేదంటే మనకి మొదలు ఇవ్వడానికి, డ్రిప్లో పంపించడానికి పనిచేస్తుంది. దేశవాళీ ఆవుల నుంచి వచ్చి 5 వేస్తామండి. మీరు అక్కడ చూసినట్లయితే డ్రమ్ముల్లో అవి ఊరబెట్టి ఉంది కదండి. మనకు అలా 6 months ప్రాసెసింగ్లో 21 days ప్రాసెసింగ్లో తయారు చేస్తామండి. మనకు అది పంచగవ్య అనేది. ఆవు నుంచి వచ్చే 5 మజ్జిగ, పాలు, నెయ్యి, పేడ, మూత్రం, వాటితో పాటు బూడిద గుమ్మడి, ఎండుకజ్జర, ఎండుద్రాక్ష అన్నీ కలిపి తయారు చేస్తామండి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి పాటింగ్ మిక్స్ అండి. ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ అని టెర్రస్ గార్డెనర్స్, మిద్దె తోటదారులకి ఇది ఉపయోగపడేలాగా పాటింగ్ మిక్స్ తయారు చేస్తాము. ఇది వచ్చేటప్పటికి కోకోపిట్ అండి. అంటే సీడ్ జర్మినేషన్ చేసే రైతులకి మనం డీకంపోస్ట్ ప్రాసెసింగ్ చేసి లో ఈసీ, లో pHకి వాటర్ పుల్లింగ్ పెట్టి సాల్ట్ కంటెంట్ తీసేసి కోకోపిట్ ఇస్తాము. సో ఇలా మనం తయారు చేస్తూ 4-5 రాష్ట్రాల్లో రైతులకు పంపిస్తున్నామండి. మనకి ఎలా చేసుకోగలిగిన వాళ్ళకి ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సేల్ ఒకటే కాదు, చేసుకోలేని వాళ్ళకి మనం అందజేస్తాము, చేసుకోగలిగిన వారికి ఎలా చేసుకోవాలో కూడా ట్రైనింగ్ ఇస్తాము. అంటే మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాం, మీకు కావాల్సిన ఇన్పుట్స్. సో ఎప్పుడైనా మీకు చేసుకోవాలనుకున్నా లేదంటే మీరు తీసుకోవాలనుకున్నా కూడా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మా నెంబర్ వచ్చేసరికి 9182443071 అండి. థ్యాంక్ యూ.
నమస్తే అండి, వెల్కమ్ టు మా నేచర్. యాక్చువల్గా మన దగ్గర ఉండే ప్రొడక్ట్స్ మ్యాక్సిమం అన్ని కూడా హెల్దీ ఫుడ్స్ ఉంటాయన్నట్టు. పర్టికులర్గా మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో అయితే ఆయిల్ ఫుడ్ తీసుకుంటాము, లేదా సమ్ బజ్జీస్ ఇలాంటి ఆయిల్ ఫుడ్ తీసుకుంటాం కదా. వాటికి బెస్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే మా దగ్గర ఈ సూపర్ సీడ్స్ ఉన్నాయండి. దీంట్లో మొత్తం 11 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి, అన్నీ కూడా వితౌట్ ఆయిల్ మనం డైవర్ట్ చేసినవి. తర్వాత మన దగ్గర ఆమ్లా క్యాండీ ఉంటుంది. మెయిన్గా ఆమ్లా వచ్చినప్పటికంతా బయట దొరికే వాటి షుగర్స్ ప్రిజర్వేటివ్ యూస్ చేస్తారు కదా. దీని ఎటువంటి ప్రిజర్వేటివ్గా నేను కలవలేదండి, ఓన్లీ జాగ్రీ సోకుడు మన హనీ సోకుడు ఉంటుంది. ప్రెజెంట్ ఇదేమో ఆమ్లా క్యాండీ విత్ జాగ్రీ సోకుడు అండి. ఇది భోజనం తర్వాత మనం తీసుకున్నట్టయితే మెయిన్ డైజెషన్కి బాగా సపోర్ట్ చేస్తుంది. అలానే ప్రతి మహిళల్లో చాలా వరకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి 3-4లో ఒక డెఫిషియన్సీ ఉంటుంది కదా, వాళ్ళకి ఈ బ్లాక్ రైన్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇది ఐరన్ తక్కువ ఉండే వాళ్ళకి నైట్ ఏం చేస్తారంటే ఒక 7 or 8 పీసెస్ తీసుకొని వాటర్లో మనం వాష్ చేసి సోక్ చేస్తాము. పొద్దున్నే మనం సోక్ చేసిన వాటిని కన్జ్యూమ్ చేసినట్టయితే ఇవి కాన్స్టిపేషన్కి, తర్వాత ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి, తర్వాత దీంట్లో కాల్షియం రిచ్ ఉంటుంది కాబట్టి బోన్స్ అంతా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి బ్లాక్ రైన్స్. అలానే మన దగ్గర రోస్టెడ్ క్యాష్యూ ఉంటాయి, ఇంకా ఆల్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మన దగ్గర. అంజీర్ ఉంటుంది, ఇంకా బ్రిజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, మక్కడమియా, అలానే కాశ్మీరీ గార్లిక్ ఉంటుందండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బీపీ, కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువగా తరచుగా మనం వింటుంటాం కదా, ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంటాయి కదా. ఇవి తగ్గడం కోసం ఎర్లీ మార్నింగ్ ఒక రెండు పీసెస్ మనము గార్లిక్ ఎలా తొలుచుకుంటామో ఉల్చేసి డైరెక్ట్ కన్జ్యూమ్ చేసినట్టయితే మనకి బీపీ కానీ కొలెస్ట్రాల్ ఉన్న హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది మా ప్రోడక్ట్ని డెఫినెట్గా యూజ్ చేయండి. ఇంకా వచ్చండి సేమ్ మన రోస్టెడ్ క్యాష్యూ ఏదైతే ఉందో దాంతో అచ్చు కూడా మనం చేస్తూ ఉంటాము. ఇలా లాట్ మోర్ ప్రొడక్ట్స్ అండి. రోస్టెడ్ ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి, ఇంకా మీకు ఎటువంటి డ్రై ఫ్రూట్స్ పరంగా నెక్స్ట్ హెల్దీ స్నాక్స్ మీకు ఏం కావాలన్నా సరే మా దగ్గర దొరుకుతూ ఉంటుంది. అలానే ప్రతి ఒక్కరు కూడా స్వీట్స్ తినాలని చాలా వరకు తింటూ ఉంటాం కదా, బట్ షుగర్ లేకుండా స్వీట్ మీద మనకి చాలా అదోగా దొరుకుతుంటుంది. ఇది మా స్పెషల్ అంటే అంజీర్ బైట్ అండి. దీంట్లో ఓన్లీ 5 యూస్ చేసాం అనమాట. అంజీర్, కాజు, బాదం, ప్లెయిన్ పిస్తా, హనీ అండ్ గీ. వీటి వల్ల మన మెయిన్ ఏంటంటే మనం భోజనం తర్వాత ఒక స్వీట్ తినేటప్పుడు ఒక బైట్ మీద తీసుకొని హ్యాపీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు దొరుకుతుంటుంది. అంజీర్ బైట్, డేట్స్ బైట్, తర్వాత మన రోజ్ పెటల్ చేసినటువంటి బైట్ కానీ మన దగ్గర దొరుకుతుంటే మీరు జిల్లా నుంచి వచ్చాం. అగ్రి షోకి ఇది 3వ రోజు. జనం చాలా విపరీతంగా ఈ రైతులందరూ ఈ అగ్రి షోకి రావడం, ఇక్కడ అనేక కొత్త రకాల పరికరాలు ఇక్కడ మేము చూడడం జరిగింది. మంచి విత్తనాలు కానీ, అలాగే ఎరువులు ఎలా వాడాలో, ఇవన్నీ ఆధునిక పద్ధతులు, ఆధునిక వ్యవసాయం ఎలా చేయాలో ఇక్కడ ఈ షో ద్వారా తెలుస్తోంది. చాలా ఈ రైతు బడి అగ్రి షో ఏర్పాటు చేసిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. రైతులు ఈరోజు గ్లోబలీకరణ జరుగుతోంది. రైతులు మరింత నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇలాంటి షోలు చాలా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో మన రైతులు సరైన దిగుబడి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇలాంటి షోల ద్వారా, ఇలాంటి అవేర్నెస్ ద్వారా మంచి నాలెడ్జ్ పెంపొందిస్తారు. భవిష్యత్తులో కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ షో ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. నమస్కారం అండి. ఇది మన హైదరాబాద్ లో రైతు సదస్సు అనే ఈవెంట్లో షాప్ పెట్టాను. మన ప్రోడక్ట్స్ వచ్చేసి మొత్తం అరకు నుంచి. అరకు మన 2 షాపులు ఉన్నాయి. అవి కాకుండా అరకు నుంచి తెచ్చే ప్రోడక్ట్స్, అరకు హనీ అండ్ హనీతో చేసిన ప్రోడక్ట్స్ అండ్ అక్కడ గిరిజనులు పండించిన పంటలు కూడా మనతో అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు కూడా మన షాప్ని అక్కడ విజిట్ చేసుకోవచ్చు. అలాగే అరకు తెచ్చిన ప్రోడక్ట్స్ వచ్చేసి అరకు తేనె అన్నమాట.
అరకులో మనకి ప్రత్యేకంగా నవంబర్ డిసెంబర్ నెలలో వలస పూలు వేస్తాం. ఆ వలస పూలు వచ్చిన మకరందం ఇది ఇయర్ మొత్తంలో దొరకదు. ఓన్లీ నవంబర్ డిసెంబర్ దొరికిన స్టాక్ ప్రెసెంట్ 10-20 కేజీస్ అవైలబుల్ ఉంది. ఇది అయిపోతే మళ్ళీ నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ ఇది చూసుకునేది ప్లాంటేషన్ కూడా వాటి కోసం సెపరేట్ గా మనం ఎల్లో ఫ్లవరింగ్ అనేది వేస్తాం అన్నమాట. ఆ ఫ్లవరింగ్ నుంచి వచ్చినప్పుడు ఆ మకరందం అనేది మంచి రుచిగాను హనీ కలర్ కూడా అదే కలర్ ఉంటుంది, థిక్నెస్. అందుకే అరకు స్పెషల్ హనీ. రెగ్యులర్ గా వచ్చేది మల్టీఫ్లవర్. మల్టీఫ్లవర్ అనేది ఎప్పుడుగా అవైలబుల్ ఉంటుంది. మనం తీసిన మల్టీఫ్లవర్ అయినా అడవిలో దొరికే మకరందం అయినా కానీ కలర్ సేమ్ ఉంటుంది. బట్ దీని స్పెషల్ ఏంటంటే ఆ ఫ్లవర్ కలర్ లోనే వస్తుంది, ప్లస్ థిక్నెస్ బాగుంటుంది. ఇదే కాకుండా అరకులో మన ఈ హనీతో చేసిన ప్రోడక్ట్స్ గులాబీ రేకులు తేనె, నాటు గులాబీ తేనె. దీని బెనిఫిట్ ఏంటంటే మనకు బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ కి, బాడీ కూల్ చేయడానికి, కంటి చూపు మెరుగుపరచడానికి గులాబీ రేకులు తేనె ఉపయోగపడుతుంది. దీన్ని మనం బ్రెడ్స్ లో పిల్లలకి జామ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు కూడా మంచి నిద్ర రావాలంటే బాడీ క్లీన్ చేయడానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకో ఐటమ్ వచ్చేసి అల్లం తేనె. ఈ అల్లం తేనె వచ్చేసి దగ్గు, జలుబు, కఫం, యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి, బరువు ఎక్కడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నింటిలో కానీ పింక్ ప్రోడక్ట్ ఉంది. ఇది వాడిన వాళ్ళు కంపల్సరీగా దీని గురించి ఫోన్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండ్ హనీ. ఈ డ్రై ఫ్రూట్స్ హనీ ఏంటంటే మనకి స్పెషల్ గా మార్కెట్ లో దొరికే మన తక్కువ రేట్లు దొరుకుతాయి. బట్ మనం ఏంటంటే మంచి డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తాం. మంచి అంటే క్వాలిటీ. ఇందులో అంజీర్ ఉంది, వాల్నట్ ఉంది, జీడిపప్పు ఉంది, బాదం ఉంది. మీరు చూసినట్టయితే మార్కెట్ లో కిస్మిస్ ఎక్కువ ఉంటుంది, మనం కిస్మిస్ వాడతాం. ఆరోగ్యానికి ఏదైతే బాగుంటుందో ఆ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి స్వచ్ఛమైన తేనె మనం వేసాం. అలాగే ఇంకో మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి నేరేడు పండు గింజలు తేనె. ఈ ప్రోడక్ట్ మీరు ఎప్పుడు చూస్తుంటారు. నేరేడు పండు సీజన్ లో జూన్, జూలైలో వాటి విత్తనాలను మనం ప్లేస్ చేసి హనీలో వేసి స్టోరేజ్ చేస్తాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, బాడీలో షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, దేవుళ్ళు వెంట్రుకలు వాష్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చాలా బాగా. అండ్ అలాగే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు, అండ్ అలాగే మిరియాలు, అరకులో పండించిన మిరియాలు, అరకు పసుపు, అరకులో ఏం ప్రోడక్ట్స్ కావాలన్నా సిటీలో వచ్చేసి హైదరాబాద్ లో మన లొకేషన్ వచ్చేసి చైతన్యపల్లిలో ఉంటుంది. అది తప్ప వేరే స్టాల్స్ అండ్ షాప్స్ ఎక్కడ లేదు. అండ్ అలాగే ట్రైబల్స్ పండించిన పంటలు, సిరికందులు, అవలగాని, ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్. కాంటాక్ట్ చేయండి. నా పేరు తేజ. బయోచార్ కాంపోస్ట్ స్టాల్ పెట్టాం. పంట వ్యర్థాలతో తయారు చేసే బొగ్గుని మళ్ళీ మట్టిలో వాడే అంటారు. ఇంట్లో కార్బన్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది, 85% ప్లస్ కార్బన్ ఉంటుంది. ఈ కార్బన్ ఇంట్లో సూక్ష్మమైన రంధ్రాలు చాలా ఉంటాయి. అవన్నీ మట్టిలో ఉండే సూక్ష్మ జీవులకి ఇల్లు, నివాసం లాగా ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి ఎరువులు వేసినా ఆ ఎరువులతో ఈ బయోచార్ ఛార్జ్ అయ్యి మెల్లమెల్లగా చెట్లకి వేర్ల ద్వారా నీటిని ఎక్కువగా పట్టి పెట్టుకునే తత్వం ఉంటుంది. మంచి క్వాలిటీ బయోచారు 100 సంవత్సరాలైనా నీటి స్టేబుల్ గా ఉంటుంది. సో ఒక్కసారి వేసుకున్నాము అంటే జీవితకాలంలో మళ్ళీ ఒకసారి మోతాదులో వేసుకుంటే జీవితకాలంలో మళ్ళీ వేసుకునే అవసరం ఉంటుంది. ఒక ఎకరాకి 1.5 నుంచి 2 టన్నులు మెల్లమెల్లగా అయినా ఒకేసారైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 15 రూపాయల కేజీతో అందజేస్తున్నాము. ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ నుంచి కూడా సప్లై ఉంది. ఇది బయోచార్ అంటారు. పంట వ్యర్థాలతో చేసిన బొగ్గుని బయోచార్ అంటారు. ఆ బయోచార్ లో కార్బన్ శాతం చాలా మనం యుద్ధం చేసినప్పుడే కదా విజయం సాధించేది. యుద్ధం అనేది లేనప్పుడు విజయం ఎక్కడ ఉంటుందో చెప్పండి. మానవ శరీరం అనునిత్యం వ్యాధులతోటి, ఈ క్రిములతో ఎట్లా కొట్లాడుతుందో శిల్పం కూడా అలానే ఉంటుంది. మనం ఒకసారి దాని లైఫ్ సైకిల్ ని, ఆ 14 రోజుల లైఫ్ సైకిల్ ని మనం బ్రెయిన్ లోకి ఎక్కించుకొని దాని స్వభావాన్ని మనం అనలైజ్ చేసుకుంటే మాత్రం ఎలాంటి రోగాలు రావు. మనం పర్ఫెక్ట్ గా చేసినప్పుడు